వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఇది ఎవ్రీ ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండల కేంద్రంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ విద్యార్థి విభాగ జోనల్ అధ్యక్షుడు ప్రణయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసి 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని 2029లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, జిల్లా విద్యార్థి విభాగ ఉపాధ్యక్షులు మంజునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఒకే ఒక ఎమ్మెల్యే, ఒకే ఒక ఎంపీతో మొదలైనటువంటి పార్టీ ఈరోజు లక్షలాది మంది కార్యకర్తలు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటేనే విద్యా వ్యవస్థ, అదేవిధంగా ఆరోగ్య వ్యవస్థ, ప్రతి ఒక్క మహిళలను లక్షాధికారులు చేసినటువంటి పార్టీ ఆ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు మంచి జరుగుతుందో ఆ నాయకుడికి మనం ఓటేద్దామని ఆల్రెడీ జనాలు కూడా డెసిషన్ తీసుకున్నారు. ఈ పార్టీ పుట్టక ముందు నుంచే ఈ జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి, ఈ జెండా, ఈ రూపురేఖలు లేని రోజు నుంచే మొట్టమొదటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఉన్నారంటే అది ఒక్క విశ్వేశ్వర రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నా. ఆ రోజు ఉన్నటువంటి ఇబ్బందులు చూసుకుంటే ఈరోజు పార్టీ చాలా మెరుగుపడింది. ఖచ్చితంగా మేమందరం కూడా జగనన్నని 2029లో ముఖ్యమంత్రిని చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎప్పుడైతే మేము జగనన్న కష్టకాలంలో నిల్చున్నామో అది గుర్తించి ఈరోజు మేమందరం కష్టకాలంలో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా వెనకేసుకొని వస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా కూడా ఈ పార్టీ ఉన్నంత వరకు ఈ పార్టీలోనే ఉంటాం. ఈ పార్టీని ఇంకా మంచి పొజిషన్లో తీసుకుపోయాకే మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.